60 ఏళ్లలో ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ పాలన వల్లే రాష్ట్రానికి తీరని ద్రోహం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఎవరు తెలంగాణ కోసం పోరాడారు, ఎవరు తెలంగాణ ద్రోహిలో ప్రజలకు తెలుసంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. పోతిరెడ్డిపాడైనా, రాయలసీమ లిఫ్ట్ అయినా, ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా, ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంత ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు 12-13 టీఎంసీలు 30 రోజులగిన మనం కళ్ళు మూసుకుంటే 1000 టీఎంసీలు తరలించకపోతాడు. తాగడానికి కాదు కదా, బురద మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రజలు నవ్వుకుంటారు. తెలంగాణ ప్రజలు 23 ఏళ్లుగా తెలంగాణ పైన జరుగుతున్న ప్రతి అన్యాయానికి తెలంగాణ కొట్లాడింది కేసీఆర్. ప్రజలను ఏకం చేసింది కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయా, కేసీఆర్ వచ్చిన తర్వాత న్యాయం జరిగిందా, కేసీఆర్ వచ్చిన తర్వాత పంటలు పెరిగినాయా, అంతకుముందే పెరిగినాయా, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. పాపాల భైరవులు మీరు ఏదో మారువేషాలు వేసుకొని వచ్చి ఏదో మాట్లాడి తప్పించుకుందాం, ఏదో ఎదురుదాడి చేద్దాం అని ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు.